K6 చర్చ కార్యక్రమం. ఈరోజు మనతో నవత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల వైద్యులు మేఘన దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు ఉన్నారు. మరి సమ్మర్ అయితే వచ్చేసింది. మరి సమ్మర్లో వేసవిలో డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పేసి, అలాగే ఈ మధ్య కాలంలో దంత సమస్యలు ఎలాంటి సమస్యలతో ఎక్కువగా పేషెంట్స్ వస్తున్నారు అనే వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు వేసవి వచ్చేసింది. వేసవిలో డెంటల్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా? ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజలకి నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మనం K6 ఛానల్ ద్వారా దంత వైద్యానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకుందాము. ముఖ్యంగా ఏంటంటే ఈ దంత సమస్యలతోటి దాదాపు 75% మంది ప్రజలు సఫర్ అవుతున్నారు సొసైటీలో. కానీ చాలా తక్కువ మంది డెంటల్ ట్రీట్మెంట్స్ కొరకి ముందుకు వస్తున్నారు. దీనికి కారణాలు ఏంటంటే, కొంతమంది ఏమనుకుంటారు, డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, తర్వాత డెంటల్ ట్రీట్మెంట్స్ చాలాసార్లు డెంటిస్ట్ని కలవాలి, ఇట్లాంటి కారణాల వల్ల చాలామంది డెంటల్ ట్రీట్మెంట్స్ని పోస్ట్పోన్ చేస్తుంటారు. సో ఈ సమ్మర్ అనేది చాలామందికి, పిల్లలకి, తర్వాత ఎంప్లాయీస్కి హాలిడేస్ ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో చాలామందికి కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. కాబట్టి ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఎక్కువగా కన్వీనియంట్గా సెట్ చేసుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న ట్రీట్మెంట్ వల్ల ఇన్కన్వీనియన్స్ ఉన్న, ఇబ్బంది ఉన్న వాళ్ళు దాన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈజీగా ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే చాలామంది సమ్మర్లో చిన్నపిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు, స్కూల్ టీచర్స్కి, తర్వాత లెక్చరర్స్కి, చాలామంది ఎంప్లాయీస్కి హాలిడేస్ ఉన్నప్పుడు ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. ఓకే సార్, ఏదైతే పుప్పిపళ్ళు అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది సమస్య. అంటే నొప్పి లేకున్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, లేకపోతే నొప్పి వచ్చే వరకు వెయిట్ చేయాలా? చాలామంది పుప్పిపళ్ళు నొప్పి ఉంటేనే డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. నేను చాలాసార్లు మన ప్రాక్టీస్లో, నా గత 25 సంవత్సరాల ప్రాక్టీస్లో చూస్తుంది ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే దానికి మెయిన్ నొప్పి ఉంటేనే డాక్టర్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. సో డ్రైవింగ్ ఫోర్స్ అయింది డాక్టర్ దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా నొప్పి ఉంటేనే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. అది కూడా ముందే రావట్లేదు. చుట్టుపక్కల ఏదైనా మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకొని సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవడం, లేదంటే ఇంటి దగ్గర ఎవరైనా డాక్టర్ ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్, అదంతా 3-4 సార్లు మెడిసిన్స్ వాడిన తర్వాతనే డెంటిస్ట్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. కానీ ఈ పుప్పిపళ్ళు నొప్పి లేనప్పుడే మొదటి దశలో రావడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేంటంటే, పంటి పొరలు 3 పొరలు ఉంటాయి. ఎనామిల్ ఉంటుంది, డెంటిన్ మరియు లోపల నరం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పుప్పిపన్ను అనేది పంటి పై భాగంలో ఉంటుందో అప్పుడు నొప్పి కలగజేయదు. కానీ ఆ పుప్పిపన్ను ఇంకా మనం లేట్ చేసి పంటి లోపల ఉండే నరం దాకా పోతుందో అప్పుడే నొప్పి జరుగుతుంది. కాబట్టి మనం నొప్పి వచ్చిందంటే ఆ పళ్ళకి చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో సరిపోకుండా దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ, లేదంటే పళ్ళు తీయడం కానీ చేయాలి. అదే ఒక విధంగా మనం పంటి పైభాగంలో ఎనామిల్ పొరలో ఉన్నప్పుడే, నొప్పి లేనప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వస్తే చిన్న చిన్న ఫిల్లింగ్స్ ద్వారా, లేదంటే చిన్న చిన్న కాస్మెటిక్ ఫిల్లింగ్స్ ద్వారా మనం చికిత్సను నయం చేయడానికి, వ్యాధి నయం చేసి చిన్న చిన్న చికిత్సల ద్వారా దానికి మనం ఉపయోగాలు చేయవచ్చు. కాబట్టి ఏంటంటే, చాలామందికి నోట్లో పంటి కలర్ మారి, పంటి పైన మచ్చలాగా కలర్ మారి ఉన్నా కూడా వాళ్ళు నొప్పి లేదనే కారణంతో డెంటిస్ట్ దగ్గరికి రారు. దానివల్ల ఏమవుతుంది, అది పంటి లోపల భాగంకి వెళ్ళిపోయి పంటి లోపల నరం ఇన్ఫెక్షన్ అయినప్పుడే పేషెంట్కి నొప్పి జరుగుతుంది. సో అట్లాంటప్పుడు ఫిల్లింగ్ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను చూస్తున్నాను చాలామంది పేషెంట్స్ ఒక పంటి నొప్పితో వస్తే వాళ్ళకి మిగతా 5-6 పళ్ళల్లో రంధ్రాలు ఆల్రెడీ పడి ఉంటాయి. ఎందుకు రాలేదు అంటే, నొప్పి లేదు అందుకని రాలేదని చెప్తున్నారు. సో ఒకవేళ నొప్పి ఉన్నా లేకున్నా కూడా ప్రతి ఒక్కరూ ప్రతి 6 మంత్స్కి కానీ, ప్రతి 1 ఇయర్కి కానీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల పుప్పిపళ్ళు మొదటి దశలో ఉంటే వాటికి మనం చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా పళ్ళు తీయకుండా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడకుండా మనము చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, చాలా మందికి చిగుళ్ళ నుంచి అంటే బ్రష్ చేసే సమయంలో రక్తం కారుతూ ఉంటుంది. అంటే దీనికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి?
అదే చాలామందికి బ్రష్ చేసినప్పుడు లేదంటే ఏదైనా గట్టి వస్తువులు తిన్నప్పుడు చిగుర్లలో నుంచి రక్తం కారడం అనేది జరుగుతుంది. కొంతమందికి పడుకొని లేవగానే నోట్ల నుంచి బ్లడ్ వస్తుంటుంది. పిల్లో పైన కూడా మనం పడుకునేటప్పుడు లేచేసరికి పిల్లోస్ పైన బెడ్షీట్స్ మీద చిన్న చిన్న బ్లడ్ మార్క్స్ పడి ఉంటాయి. కొంతమందికి ఏదైనా యాపిల్ లాంటిది ఇంకేదన్నా ఫ్రూట్స్ గట్టి తినగానే చిగుర్ల నుంచి రక్తం కారడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే చిగుర్లలో వాపు తర్వాత బ్లీడింగ్ అనేది వస్తుంటుంది ఎప్పుడన్నా గట్టి వస్తువులు తిన్నప్పుడు. దీనిని మనం చిగుర్ల వ్యాధి ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ చిగుర్ల వ్యాధి ఎందుకు వస్తుంది అంటే పంటి పైన పాచి అనేది పేరుకొని పోయి చిగుర్లలో వాపులాగా వచ్చి చిగుర్లలోని చిన్న చిన్న రక్తనాళాలు అనేటివి అవి వాపుకు గురి అవుతాయి. ఆ వాపు వల్ల చిగుర్ల వాపు వచ్చి అవి సెన్సిటివ్ అయిపోయి వెంటనే రక్తం కారడం అనేది జరుగుతుంది. సో దీనిలో కూడా స్టేజెస్ ఉన్నాయి. దీనిలో మొదటి స్టేజ్ని జింజివైటిస్ అంటారు. జింజివైటిస్ అంటే ఖాళీ పైన చిగురు భాగంలో ఉండే వ్యాధిని. ఒకవేళ ఆ చిగుర్ల నుంచి ఇన్ఫెక్షన్ చిగురు కింద ఉండే ఎముకకి పోతే దాన్ని పెరియోడాంటైటిస్ అంటారు. అంటే చిగుర్ల వ్యాధి మనం పంటికి సపోర్ట్ చేసే ఎముకకి పోతే దాన్ని పెరియోడాంటైటిస్ అంటారు. సో ఈ చిగుర్ల వ్యాధి వల్ల చాలామందికి మొదటి దశలో నొప్పి ఉండదు. ఎట్లయితే మనకు పుప్పి పన్నులో మొదటి దశలో నొప్పి ఉండదో అట్లనే చిగుర్ల వ్యాధిలో కూడా మొదటి దశలో రెండో దశలో నొప్పి ఉండదు. కానీ మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ప్రొఫెషనల్ స్కేలింగ్ అల్ట్రాసోనిక్ క్లీనింగ్ ద్వారా ఆ చిగుర్ల పైన పంటి పైన ఉండే పాచిని తొలగించడం వల్ల ఆ చిగుర్ల వాపు అనేది తగ్గుతుంది. దానివల్ల చిగుర్ల నుంచి రక్తం కారడం అనేది మానిపోతుంది. ఒకవేళ మనం అది చిగుర్లను బ్లీడింగ్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేస్తే అది పంటి కింద ఉండే ఎముక లోపలికి పోయి పళ్ళు లూజ్ అవ్వడం కానీ పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావడం కానీ తర్వాత చిగుర్ల యొక్క ఇన్ఫెక్షను శరీరంలోని ఇతర భాగాలకు పోయే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, చిన్నపిల్లల గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కువగా ఎలాంటి సమస్యలు వస్తుంటాయి? చాలామంది చిన్నపిల్లలకి పుప్పి పళ్ళు అనేటివి చాలా కామన్ అయిపోయింది ఈ మధ్య. ఎందుకనే ఈరోజు మన యొక్క లైఫ్ స్టైల్ కానీ మన యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ కానీ చాలా చేంజ్ అయిపోయినాయి. సో ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల తర్వాత చాలామంది చాక్లెట్స్ బర్గర్స్ తర్వాత ఇట్లాంటి స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల పుప్పి పళ్ళు అనేటివి చిన్నపిల్లల్లో చాలా కామన్గా వస్తున్నాయి. సో ఈ పుప్పి పళ్ళ వల్ల చిన్నపిల్లలకి చాలామంది పేరెంట్స్ గమనించరు. ఒకవేళ గమనించినా కూడా అవి పాల పళ్ళు కదా పడిపోతాయి అనే కారణంతో డెంటిస్ట్ దగ్గరికి తీసుకురావడం జరగదు. కానీ ఆ చిన్నపిల్లల్లో ఉండే పాల పళ్ళు కూడా ఏదైతే మిల్క్ టీత్ అంటారో ఆ మిల్క్ టీత్ని కూడా మనం 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కాపాడుకోవాలి. కాబట్టి చిన్నపిల్లల్లో పుప్పి పళ్ళు ఉన్నా కూడా వాటిని అశ్రద్ధ చేయొద్దు. చాలామందికి ఏంటంటే పుప్పి పళ్ళు ఉన్నా కూడా ఈ పాల పళ్ళు కదా ఊడిపోయి వేరే పళ్ళు వస్తాయని నెగ్లెక్ట్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, అది పంటి అడుగు భాగంలోకి పోయి కొందరికి ఇన్ఫెక్షన్ ఎక్కువయి వాపులాగా రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ పంటి కిందికి పోయితే అది లోపల ఎముక లోపలికి కూడా పోయి అది కింద తయారయ్యే పర్మనెంట్ టీత్ని కూడా బాగా తయారు కాకుండా ఆపుతుంది. సో పుప్పి పళ్ళు అనేటివి రావద్దు అంటే చిన్నపిల్లలకి మనం ఎక్కువగా ఫుడ్ మెటీరియల్స్ ఇచ్చేటప్పుడు బిట్వీన్ ద మీల్స్ స్నాక్స్ అనేటివి ఇవ్వద్దు. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతే. ఒకవేళ టీత్ మనము ఏదైనా స్నాక్స్ ఇచ్చినా కూడా వెంటనే బ్రషింగ్ చేయించడము, నైట్ పడుకునే ముందు బ్రషింగ్ చేయించడం వల్ల ఈ చిన్నపిల్లల్లో పుప్పి పళ్ళు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే సార్, అలాగే చిన్నపిల్లలకి ఏ వయసు నుంచి అంటే డెంటల్ చెకప్ అనేది అవసరం అవుతుంది? ఈ చిన్నపిల్లల్లో చాలామంది అసలు డెంటిస్ట్ దగ్గరికి తీసుకురావాలనే కాన్సెప్ట్ మన ఇండియాలో లేనే లేదు. అసలు చాలామంది ఏంటంటే చిన్నపిల్లలను అసలు డెంటిస్ట్ దగ్గరికే తీసుకురావట్లేదు. అయితే చిన్నపిల్లలకి జనరల్గా 1.5 year 2 years నుంచే డెంటిస్ట్ యొక్క చెకప్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి పళ్ళు రావడము కొందరికి 1 year స్టార్ట్ కాగానే 11 months 12 months నుంచే పళ్ళు రావడం జరుగుతుంది. సో 2.5 years ఏజ్ వచ్చే వరకు అన్ని పాల పళ్ళు వచ్చేస్తాయి. సో ఈ పాల పళ్ళు వచ్చినాక కూడా చిన్నపిల్లలకి బ్రషింగ్ టెక్నిక్, బ్రషింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం అనేది ఒకటి. ఇది ఒకటే కాకుండా చిన్నపిల్లల్లో కొంతమందికి ఈ దవడ ఎముక సైజులో డిస్పారిటీ ఉంటుంది. అంటే ఎముక సైజు కొందరికి పైన పళ్ళు కానీ కింద పళ్ళు కానీ ఎత్తుగా రావడం అనేది జరుగుతుంది. దీనిని డెవలపింగ్ మాలక్లూషన్ అంటారు. సో ఈ డెవలపింగ్ మాలక్లూషన్ చాలామందికి ఒక అపోహ ఉంది. ఏంటంటే
14 సంవత్సరాలు వచ్చేవరకు చిన్నపిల్లలకి క్లిప్స్ పెట్టరు, కాబట్టి ఇప్పుడు డెంటిస్ట్ దగ్గరికి పోయే అవసరం లేదనే అపోహలో ఉంటారు. కానీ ఈ డెవలపింగ్ మాలక్లూషన్ ఒకవేళ దవడ ఎముకకు సంబంధించింది అయితే స్కెలటల్ మాలక్లూషన్ అంటారు. ఆ స్కెలటల్ మాలక్లూషన్కి చికిత్స అనేది చిన్నపిల్లలకి 9 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసు నుంచే అవసరం అవుతుంది. కాబట్టి ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 years 9 yearsకే చిన్నపిల్లల్లో పళ్ళు ఎత్తుగా అనిపించిన, పళ్ళు ఇరెగ్యులర్గా వచ్చినా కూడా డెంటిస్ట్ని వెంటనే కన్సల్ట్ చేస్తే మంచిది. ఓకే సార్, క్లిప్స్ ట్రీట్మెంట్స్లో ఇంకేమైనా కొత్త పద్ధతులు ఏమైనా వచ్చాయా, కొత్త చికిత్సలు కానీ? అదే ఇప్పుడు ఈ క్లిప్స్ ట్రీట్మెంట్లో ముందు ఉన్నటువంటి ఈ మెటాలిక్ క్లిప్స్ కాకుండా ఇప్పుడు చాలా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ చాలామంది పిల్లలు ఆ మెటాలిక్ క్లిప్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అంటే ఈ చిగుర్లకు తాకుతున్నాయనో, లేదంటే బ్లీడింగ్ అవుతున్నానో, లేదంటే చిన్న అల్సర్స్ వస్తున్నాయనో, లేదంటే చూడడానికి బాగాలేదనో, షై ఫీలింగ్తో కూడా చాలామంది క్లిప్స్ పెట్టించుకోరు. వాళ్ళకి అవసరం ఉన్నా కూడా ఆ క్లిప్స్ పెట్టించుకోవడానికి మొహమాట పడుతుంటారు. దీని కొరకి ఇప్పుడు అధునాతనంగా ఏంటంటే సెరామిక్ బ్రేసెస్ వచ్చాయి. సెరామిక్ బ్రేసెస్ అంటే టీత్ కలర్ క్లిప్స్. అంటే ఆ క్లిప్స్ బయట కనబడవు, అంటే వైట్ కలర్ మెటీరియల్తో, సెరామిక్ మెటీరియల్తో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ మెటాలిక్ అపియరెన్స్ ఉండదు. అదొక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అది కాకుండా ఈ మధ్యలో అలైనర్స్, డెంటల్ అలైనర్స్ చికిత్స కూడా అందుబాటులోకి వచ్చింది. అలైనర్స్ అనేటివి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, అవి రిమూవబుల్ క్లిప్స్. దానివల్ల అసలు పేషెంట్ డెంటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కూడా ఎదుటి వారికి ఏర్పడదు. అంటే ఆ క్లిప్స్ అనేటివి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, టీత్ పైన పెట్టేస్తారు. మళ్ళీ మనం భోజనం చేసేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు ఆ క్లిప్స్ తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఈ డెంటల్ అలైనర్స్ అనేటివి ఈ మధ్యలో చాలా పాపులర్ ట్రీట్మెంట్ అయింది. దీనివల్ల ఏంటంటే పేషెంట్స్కి ఎదుటి వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కనిపించదు, పేషెంట్స్కి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది కాకుండా ఇంకా లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అని, అంటే చిగుర్ల పంటి వెనుక భాగంలో, అందరికీ క్లిప్స్ ముందు భాగంలో ఉంటాయి కదా, పంటికి లోపల నుంచి వెనుక భాగంలో క్లిప్స్ అనేది పెట్టుకోవడం ఒకటి. లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అనే కాన్సెప్ట్ కూడా ఈ మధ్యలో అందుబాటులోకి వచ్చింది. సో ఒకటేంటి, మెటల్ క్లిప్స్ కాకుండా సెరామిక్ బ్రేసెస్, అలైనర్స్, లింగ్వల్ ఆర్థోడాంటిక్స్, ఈ న్యూ టెక్నాలజీ అనేది ఇప్పుడు మన నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ఈ చికిత్సలన్నీ మీ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఓకే సార్, అలాగే డెంటల్ ట్రీట్మెంట్లో లేజర్ ట్రీట్మెంట్కి సంబంధించి వివరాలు తెలియజేస్తారా? లేజర్ ట్రీట్మెంట్ అనేది, ఈ లేజర్ అనేది ఒక ఎనర్జీ సోర్స్ అంటారు, అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మామూలుగా ముందు కాలంలో ఏంటంటే ఏదైనా చికిత్స చేయాలంటే మనము బ్లేడ్తో కట్ చేసి కుట్లేసి దానివల్ల మత్తు సూదిచ్చి చేయాల్సిన చికిత్సకి చాలామంది ఆ చికిత్సకి వాళ్ళు వ్యాధితో బాధపడుతున్నా కూడా చికిత్స చేసుకోవడానికి భయపడుతుంటారు. ఎందుకంటే నాకు మత్తు సూది ఇంజెక్షన్ అంటే భయమనో, లేదంటే నాకు కుట్లు వేస్తే భయమనో బాధతో డెంటిస్ట్ దగ్గరికి రావట్లేదు. సో ఈ లేజర్ టెక్నాలజీ ఏంటంటే చాలా కేసులలో మనకి ఈ స్టిచెస్ అవసరం పడకుండా, కుట్లు వేయకుండా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనం సరి చేయవచ్చు. కొన్ని చిన్న వ్యాధులకి మనం మత్తు సూది ఇచ్చే అవసరం కూడా లేకుండా లేజర్ ద్వారా మనం సరి చేయవచ్చు. అంతేకాకుండా ఈ లేజర్ చికిత్స ద్వారా మనకి వ్యాధి తొందరగా నయమవుతుంది. తర్వాత ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువగా రక్తస్రావం అనేది జరగదు. అంతేకాకుండా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఈ లేజర్ యొక్క చికిత్స మనకి ఇప్పుడు మన ప్రజలందరికీ ఈ నవత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలలో మీ అందరికీ అందుబాటులో ఉంది. ఈ సదుపాయాన్ని మీ అందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. కామన్గా ఏదైతే ఎన్ని రోజులకు ఒకసారి దంత వైద్యుల్ని సంప్రదించాలి? ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము ఏమైతే స్టడీస్ జరుగుతున్నాయో, ముఖ్యంగా డెంటల్ సమస్యలు ఏదైతున్నాయో, దంత వ్యాధులు, పుప్పిపళ్ళు కానీ, చిగుర్ల వ్యాధులు కానీ, ఇంకేదైనా పంటికి దెబ్బ తాకి పంటి లోపల ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అది మొదటి దశలో, రెండో దశలో పేషెంట్కి నొప్పి కానీ ఎట్లాంటి బాధని కలగజేయదు. ఇప్పుడు పుప్పి పన్ను ఉందనుకోండి, అది లోపల నరం వరకు పోయినా కూడా నొప్పి ఉండదు. అట్లనే చిగుర్ల వ్యాధులు ఉన్నా కూడా పంటి లోపల ఎముకకు పోయినా కూడా అది నొప్పి కలగజేయదు. కానీ ఆ వ్యాధి ముదురుతూనే ఉంటుంది శరీరంలో. మరి అది ఇతర భాగాలకు పోయి కొందరికి చర్మ వ్యాధి లాగానో, కొందరికి ఇంకేదన్నా కీళ్ళ వాతం లాగానో, కొందరికి హార్ట్ డిసీజ్ లాగానో అది బాడీలో ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ నియర్ బై డెంటల్ సర్జన్ని మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి
మీకు ఎట్లాంటి నొప్పి వాపు బాధ లేకున్నా కూడా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ప్రతి ఒక్కరు దంత వైద్యుని సంప్రదిస్తే చాలా బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే ఏదైనా చిన్న చిన్న వ్యాధులు ఉంటే మొదటి దశలో మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఒక ఫేమస్ కోట్ ఉంది, ఏంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే వ్యాధిని నివారించడమే ఉత్తమమైన మార్గం ఆర్ ఉత్తమమైన చికిత్స. అంటే ప్రివెన్షనే బెటర్ ట్రీట్మెంట్. ఆ వ్యాధి రాకుండా మనం కాపాడుకుంటే అది చికిత్స కంటే మెరుగైన పద్ధతి అని చెప్తారు. కాబట్టి ప్రతి 6 monthsకి ఒకసారి మీరు దంత వైద్యుని సంప్రదించడం అనేది మీరు ఒక క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. మీరు ఏదన్నా ఒక డేట్ పెట్టుకోండి, ఏదో ఒక డేట్ పెట్టుకొని మీ సమ్ ఇంపార్టెంట్ డేట్ ఫిక్స్ చేసుకోండి. ఆ డేట్ రోజు మీ చుట్టుపక్కల ఉండే మంచి డెంటిస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ డెంటిస్ట్ దగ్గర మీరు కన్సల్ట్ చేయండి. లేదంటే మీరు ఎప్పుడైనా నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ సెంటర్కి ఫోన్ చేసి మీ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవచ్చు. మన దగ్గర అనుభవజ్ఞులైనటువంటి దంత వైద్యులు ఉన్నారు, మంచి ఎక్విప్మెంట్ ఉంది, లేటెస్ట్ సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ మీకు అందుబాటులో ఉంది. మీకు డెంటల్కి డయాగ్నోసిస్కి సంబంధించినటువంటి ఆర్థోపాంటోమోగ్రాఫ్, ఓపీజీ, ఎక్స్రే కూడా మన దగ్గర ఉంది. అన్ని సదుపాయాలు నవత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలలు ఉన్నాయి. మీరు ప్రతి 6 monthsకి ఒకసారి మా దగ్గరికి వచ్చి చికిత్స చేయించుకుంటే మీకు చిన్నగా ఉన్నప్పుడే వ్యాధిని నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, కొందరిలో నోటి దుర్వాసన అనే సమస్య ఉంటుంది. అసలు అది రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది చాలామంది సైలెంట్గా బాధపడే సమస్య. చాలామందికి ఈ నోటి దుర్వాసన రావడం వల్ల ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనత భావానికి లోనవుతుంటారు. వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకే కాకుండా వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా ఈ నోటి దుర్వాసన వస్తున్నందుకు వాళ్ళకి నియర్ బై పోయి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఈ ముఖ్యంగా నోటి దుర్వాసన రావడానికి ఇవే 2 కారణాలు. మొదటిది ఏంటంటే పుప్పిపళ్ళు ఏర్పడితే ఆ పుప్పిపళ్ళలో ఆహారం పేరుకొని పోయి అది నోటి దుర్వాసన రావడానికి కారణమవుతుంది. అంటే ఆ పుప్పిపళ్ళలో ఉండే ఆహారం అనేది అది కుళ్ళిపోయడం వల్ల దుర్వాసన రావడానికి ఒక కారణం అవుతుంది. రెండోది ఏంటంటే చిగుర్లలో ఇన్ఫెక్షన్, అంటే ఈ పయోరియా అంటారు, చిగుర్లలో చీము రక్తం కారడం వల్ల కూడా అది నోటి దుర్వాసన రావడానికి కారణమవుతుంది. సో ఇవి 2 ముఖ్య కారణాలు, ఒకటి పుప్పిపళ్ళు, రెండోది చిగుర్ల వ్యాధి. ఇది కాకుండా కొంతమందికి పళ్ళ మధ్యలో అన్ని ఖాళీలు ఉంటాయి, గ్యాప్స్ ఏర్పడతాయి. ఆ గ్యాప్స్లో ఆహారం పేరుకోవడం వల్ల కూడా దుర్వాసన అనేది వస్తుంది. సో మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీ నోటి దుర్వాసనకి ఏదైతే కారణాలు ఉన్నాయో వాటికి చికిత్స అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే నోటికి సంబంధించిన విషయాలు. అది కాకుండా నోటి దుర్వాసన కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల, లేదంటే సైనసైటిస్ వల్ల, లేదంటే చెస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా నోటి దుర్వాసన అనేది రావడం జరుగుతుంది. కానీ మీరు ముందుగా కన్సల్ట్ చేయాల్సింది దంత వైద్యుని. సో దంత వైద్యుడు ఎక్స్రేస్ కానీ తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్లో ఏం డిసీజ్ లేదు, నోటి దుర్వాసన కారణాలు కనబడట్లేదు అన్నప్పుడు మీరు ఈఎన్టీ సర్జన్తో పాటు అవసరమైతే చెస్ట్ ఫిజిషియన్ని కూడా కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు బాధపడుతూ ఇంట్లో ఉండడం కంటే ఫస్ట్ మీ డెంటల్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే మీ నోటి దుర్వాసన పోవడానికి వాళ్ళు మంచి చికిత్సలు అందజేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఏదైతే ఈ మధ్య కాలంలో ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, అలాగే సమ్మర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పేసి, అలాగే ఎలాంటి సమస్య రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈరోజు మా అందరికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు ప్రత్యేక అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ కేసెస్.